ఓం నమో రుద్రాయ. ఇవాళ త్రైలింగ స్వామికి మరియు ఒక రాజుగారికి జరిగినటువంటి సంఘటన చెప్పుకోబోతున్నాము. అది 1820 ప్రాంతం. అంటే అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించేది. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించేది అయినప్పటికీ కూడా చిన్న చిన్న రాజులుగా వారి వారి ప్రాంతాల్లో ఉంటూ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి జవాబుదారీ ఇచ్చుకుంటూ అలా పరిపాలించుకుంటూ ఉండేవారనమాట. అలాగ ఒక ఉజ్జయిని రాజు కాశీ రాజు వద్దకు వస్తాడనమాట. వీరిద్దరూ కూడా కాశీలో అలా గంగా నదిలో ఒక పడవలో ప్రయాణిస్తూ ఉంటారనమాట. అప్పుడు త్రైలింగ స్వామి దశాశ్వమేధ ఘాట్ వద్ద కనపడతారనమాట. అందులో ఈ ఉజ్జయిని నుంచి వచ్చిన రాజు అంటారనమాట. ఎవరు ఈయన అని అడిగితే ఆయన మహానుభావుడు అవధూత అని చెప్పేసి ఆయన అటువైపు రాజు చెప్తారు. ఈ పడవ వాళ్ళు కూడా ఆయన గురించి చెప్తారన్నమాట. అప్పుడు ఓహో, అయితే ఈయన గురించి తెలుసుకోవాలి, ఈయనతో ఏమైనా మాట్లాడాలి అనే ఉద్దేశంలో ఆ రాజు ఉంటాడనమాట. అప్పుడు త్రైలింగ స్వామి అటువైపు ఉన్నవారు ఎగిరి ఆ పడవ మీదకి వస్తారనమాట. ఈ దృశ్యం చూసి కొద్దిసేపటి వాళ్ళకి మాటలు కూడా రావు. అప్పుడు ఆయన అంటారనమాట, రాజా నన్ను ఏదో అడగాలనుకుంటున్నావు కదా, అడుగు అని అంటారనమాట. అయితే వారు కొన్ని ఆధ్యాత్మికపరమైన ప్రశ్నలు, జ్ఞానం, వైరాగ్యం ఇత్యాది విషయాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారనమాట. అందులో ఈశ్వరుడు అంటే ఏమిటి అని అడుగుతారనమాట. ఏ రూపం లేనివాడు, ఏ రూపమైనా ధరించగలవాడు, అన్ని రూపాలలో ప్రకాశించేవాడు, జ్యోతిర్మయమైన ఆనందం, ఆయనే విశ్వరూపుడు అని సమాధానం చెప్తే వీళ్ళందరూ కూడా ఆహా ఓహో అని అలాగా మంచి బాగా వింటూ ఉంటారని చెప్పేది. ఈలోపు ఈయన ఏం చేస్తూ ఉంటారంటే రాజు చేతిలో ఉన్నటువంటి కత్తి తీసుకుని దాన్ని గంగలో పడేస్తారనమాట. వెంటనే వాళ్ళకి కోపం వస్తుందన్నమాట. అప్పుడు పడవ వాళ్ళు అంటారనమాట, మీరు కోపగించుకోకండి, గజయితగాళ్ళు ఉంటారు, వాళ్ళ చేత తీయిద్దాము, వారిని మాత్రం మీరు ఏమనకండి అని చెప్తారనమాట. మొత్తంగా పడవ అనేది ఒడ్డుకు వస్తుందన్నమాట. ఈయన దిగబోతుంటే ఎక్కడికి వెళ్తారు, కత్తి దొరికే వరకు మీరు ఇక్కడే ఉండండి, దిగకండి అని చెప్పేసి వాళ్ళు అంటారనమాట. ఆయన అలాగా నవ్వుతూనే ఉంటారు. ఈలోపు ఆ పడవ వాళ్ళు కూడా గజయితగాళ్ళకి చెప్పబోతుంటే ఈయన సైగ చేసి ఆపి ఏం చేస్తారంటే పడవ నుంచి చెయ్యి ఇలా కిందకి చాచి గంగలోంచి 2 కత్తులు బయటకు తీస్తారనమాట. తీసి రాజా ఇందులో ఏ కత్తి నీది చూసుకో అంటారనమాట. 2 ఒకేలాగా ఉంటాయి, తలతల్లాడుతూ కనపడతాయి అన్నమాట. ఆ రాజు అలా చూస్తూ ఉంటాడు. ఏ కత్తో ఆయనకు అర్థం కాదనమాట. ఈయన ఒక చిరునవ్వు నవ్వి, నువ్వు నీది అన్న వస్తువు గుర్తుపట్టలేకపోతున్నావే, అది నీది ఎలా అవుతుంది అని తిరిగి ప్రశ్నిస్తారనమాట. నువ్వు ఇన్ని ప్రశ్నలు వేసావు, జ్ఞానం వైరాగ్యం అని అడిగావు, నీకు అది ఎంత ఉందో పరీక్షిద్దామని పరీక్ష పెట్టాను అంటారనమాట. ఇంత జ్ఞానం విని కూడా కత్తిపోగానే నా మీద కోపగించుకున్నావు, నీ జ్ఞానం ఏంటి, నీ ప్రశ్న ఏంటి, నీలాంటి వాళ్ళు కాలక్షేపం కోసం ప్రశ్నలు వేస్తూ ఉంటారు, నీలాంటి వారు జ్ఞానానికి అర్హులు కారు అని చెబుతాడనమాట. అప్పుడు ఈయన 2 చేతుల్లో 2 కత్తులు ఉంటాయన్నమాట. ఇదిగో ఈ కత్తి ఇది నీది అని ఆయనకి ఇచ్చేసి ఇది నీది కాదు అని గంగలో పడేసి ఎలా అయితే ఎగిరి వచ్చారో అదే విధంగా మళ్ళీ ఒడ్డుకు వెళ్ళిపోతారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.